హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ ఉమాశంకర్, ఫిజిషియన్. ఎవరికైనా బాడీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఉంటే రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనే రక్త పరీక్ష చేయించుకుంటూ ఉంటారండి. ఆ రక్త పరీక్ష గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో మీకు చెప్తానండి. నార్మల్ గా రుమటాయిడ్ ఫ్యాక్టర్ 20 పాయింట్స్ కంటే తక్కువగా ఉండాలండి. అంతకంటే ఎక్కువ కనుక ఉంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమో అనుకుని భయపడుతూ ఉంటారండి. రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది చాలా నాన్ స్పెసిఫిక్ అండి. అంటే చాలా రకాల కండిషన్స్ లో వాల్యూ అబ్నార్మల్ గా ఉంటుందండి. నెంబర్ 1, నార్మల్ పాపులేషన్ అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వారిలో దాదాపు 30% మందికి ఈ వాల్యూ అబ్నార్మల్ గా ఉండొచ్చండి. నెంబర్ 2, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేదా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ఉన్నా గానీ ఈ వాల్యూ అబ్నార్మల్ గా ఉంటుందండి. నెంబర్ 3, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కీళ్లవాతానికి సంబంధించిందే కాకుండా ఎస్ఎల్ఈ, జోగ్రెన్ సిండ్రోమ్ వంటి ఇతర కీళ్లవాతాన్ని జబ్బుల్లో కూడాను రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి కేవలం రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పకూడదండి. దాంతో పాటు ఇతర లక్షణాలు, ఇతర రక్త పరీక్షలు అంటే యాంటీ సిసిపి, సిఆర్పి, ఈఎస్ఆర్, ఏఎన్ఏ స్క్రీనింగ్ ఇటువంటి రక్త పరీక్షలన్నీ కూడాను అనలైజ్ చేసి ఓవరాల్ గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా అనే నిర్ధారణకి రావాలండి.